నా పేరు డాక్టర్ శరత్ బాబు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఎట్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మనం కామన్ గా చూస్తూ ఉంటాం. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, దాంట్లో ఉండే లక్షణాలు ఏంటి, దానికి ఎలా డయాగ్నోస్ చేస్తాం, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యూరినరీ ట్రాక్ట్ అంటే బేసిక్ గా ఏంటంటే మనకి కిడ్నీ, ఆ తర్వాత దాని నుంచి వచ్చే యూరిటర్, యూరిన్ వచ్చే నాళం యూరిటర్ అంటాం. ఆ తర్వాత ఆ యూరిటర్స్ వచ్చి యూరినరీ బ్లాడర్ లోకి ఓపెన్ అవుతాయి. ఆ యూరినరీ బ్లాడర్ నుంచి మనం మూత్రం బయటికి పోసినప్పుడు యూరెత్రా ద్వారా బయటికి విసర్జించడం జరుగుతుంది. సో ఈ మొత్తం ట్రాక్ట్ ఏదైతే ఉందో కిడ్నీ నుంచి మొదలుకుని కిడ్నీ, యూరెటరు, బ్లాడరు, యూరెత్రా, వీటిల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా అవన్నీ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అలాగే మగవారిలో ప్రాస్టేట్ గ్లాండ్ ఒకటి ఉంటుంది యూరెత్రా దగ్గర. ఆ ప్రాస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాస్టటైటిస్ అంటాం. అది కూడా పార్ట్ ఆఫ్ ది యూరినరీ ట్రాక్ట్ కింద తీసుకుంటాం. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో ఏమేమి లక్షణాలు ఉండొచ్చు? సో యూరినరీ ట్రాక్ట్ బేసిక్ గా మనం కిడ్నీ నుంచి మొదలుకొని యూరెత్రా వరకు చెప్పాం కాబట్టి లోయర్ ట్రాక్ట్, అప్పర్ ట్రాక్ట్ అంటారు. అప్పర్ ట్రాక్ట్ అంటే కిడ్నీ, యూరిటర్స్ వరకు వస్తుంది. లోయర్ ట్రాక్ట్ అంటే బ్లాడరు, యూరెత్రా, ప్రాస్టేట్ లాంటివి వస్తాయి. లక్షణాలు అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉంటాయంటే ఆ లక్షణాలు అప్పర్ ట్రాక్ట్ లో ఉందా, లోయర్ ట్రాక్ట్ లో ఇన్ఫెక్షన్ ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది. అప్పర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో అంటే కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం. సో ఆ పైలోనెఫ్రైటిస్ వచ్చినప్పుడు మీకు కిడ్నీ ఉండేది పక్కటెముకల దగ్గర కాబట్టి ఆ డొక్కల్లో సివియర్ గా పెయిన్ రావటం గానీ, చలి జ్వరం రావటం గానీ, వామిటింగ్స్ అవటం గానీ, ఇలాంటి లక్షణాలు తరచుగా చూస్తాం ఏది అప్పర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయితే. అదే లోయర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంటే యూరినరీ బ్లాడర్, యూరెత్రాలు వచ్చినప్పుడు ఒత్తిగడుపులో నొప్పి రావటం గానీ, యూరిన్ అర్జెంట్ గా వెళ్లాల్సి రావటం గానీ, యూరిన్ ఫ్రీక్వెంట్ గా వెళ్లాల్సి రావటం గానీ, యూరిన్ లో బ్లడ్ రావటం గానీ, యూరిన్ టర్బిడ్ గా ఉండటం గానీ, యూరిన్ ఒకసారి వెళ్ళిపోయాక మళ్ళీ వెళ్ళి యూరిన్ కి వెళ్లాల్సిన ఫీలింగ్ రావటం గానీ, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం కామన్ గా ఈ లోయర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో చూస్తూ ఉంటాం. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సివియర్ గా ఉంటాయి. దాని అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు దానికి సంబంధించిన బ్యాక్టీరియా బ్లడ్ లోకి వెళ్తే సెప్టిక్ అయ్యి బీపీ డౌన్ అయిపోయి సీరియస్ అయ్యే ప్రమాదం అప్పర్ ట్రాక్ట్ లో ఎక్కువ ఉంటుంది. అదే లోయర్ ట్రాక్ట్ సిమ్టమ్స్ ఉంటాయి కానీ దాన్ని ఈజీగా మనం ట్రీట్ చేసుకోగలుగుతాం. యూజువల్ గా అంత సివియర్ గా ఉండదు. బట్ లోయర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ పైకి అసెండ్ అయినప్పుడు అప్పర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గా కన్వర్ట్ అయ్యి అది మళ్ళీ సివియర్ గా మారే ప్రమాదం ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ లక్షణాలు తెలుసుకోవాలి.